వివాహేతర సంబంధాలనేది వ్యక్తిగతం. వాళ్ళిద్దరికి ఇష్టమైతే మీరేంటి జోక్యం చేసుకునేదని సుప్రీంకోర్టు లాంటియే అంటున్నాయి. కాకపోతే ఇక్కడ రాజకీయ పార్టీల కాన్సెప్టుల ఆధారంగా వార్తలు నడుస్తుంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటా నాయకుడైనా తప్పు జరిగినప్పుడు దాన్ని హైలైట్ చేసుకురావడం పెద్ద ఎత్తున నడుస్తుంది. ప్రస్తుతం ఈనాడు అట్లాగే హైలైట్ చేసింది. ఒంటిమిట్ట మండలంలో ఓ పంచాయతీకి చెందినటువంటి వైసీపీ మాజీ సర్పంచ్ అట. అతని స్థాయి అది. వాస్తవంగా వ్యక్తిగతంగా అది క్రైమే. అక్కడ లోకల్ పేపర్కి కానీ వీళ్ళు ఇంటర్నెట్ ఎడిషన్స్ దాకా తీసుకుపోయారనమాట. మాజీ సర్పంచ్ ఓ యువతతో 2 రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్నాడట. మొదటి భార్యతో కుటుంబపరంగా ఎట్లాంటి ఇబ్బందులు లేవట. వీళ్ళకి 2 కూతుళ్ళు ఉన్నారట. ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారట. మాజీ సర్పంచ్ తాను నివాసం ఉంటున్నటువంటి సొంతూరుకి చెందిన ఓ యువతతో 4 ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడట. అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగినట. ప్రస్తుతం 8 నెలల గర్భిణట. తను వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో చేసేదేమి లేక పెళ్ళాడారట. ఈ విషయం మీద మండలంలో సర్వత్రా చర్చ జరుగుతోందన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.